ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు 20,00,000 పెట్టి కారు కొంటే మీరు ధనవంతులు అయినట్టేనా? చాలామంది అవును అంటారు. నిజం చెప్పాలంటే నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేవాడిని. ఖరీదైన వస్తువు కొంటే అదే అసెట్ అనుకునేవాడిని. కానీ తర్వాత ఒక విషయం అర్థమైంది. అసెట్ అంటే మీకు డబ్బు సంపాదించి పెట్టేది. లయబిలిటీ అంటే మీ డబ్బును మళ్ళీ మళ్ళీ ఖర్చు చేయించేది. ఉదాహరణకు మీ దగ్గర ఒక ఇల్లు ఉంది అనుకోండి. ఆ ఇంటి నుంచి ప్రతి నెల అద్దె వస్తుంది. మీరు పని చేయకపోయినా ఆ ఇల్లు మీకు డబ్బు సంపాదించి పెడుతుంది. దాన్ని అసెట్ అంటారు. ఇప్పుడు ఒక ఖరీదైన కారు కొన్నారనుకోండి. ప్రతి నెల ఈఎంఐ, పెట్రోల్ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు, ఇన్సూరెన్స్ ఖర్చు. డబ్బు మాత్రం మీ జేబులో నుంచి బయటకు వెళ్తూనే ఉంటుంది. అది మీకు డబ్బు సంపాదించి పెట్టడం లేదు. మీ డబ్బును ఖర్చు చేయిస్తుంది. అందుకే ప్రతి ఖరీదైన వస్తువు ఎసెట్ కాదు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ధనవంతులు ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల మాత్రమే ధనవంతులు కాలేదు. వాళ్ళు ఎక్కడ ఎక్కువ అసెట్స్ నిర్మించారు, తక్కువ లయబిలిటీస్ పెట్టుకున్నారు. అందుకే వాళ్ళ డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఖరీదైనది కొనడం కంటే మీ జేబులోకి డబ్బు తీసుకొచ్చేది కొనడం ముఖ్యం.